హాయ్ ఫ్రెండ్స్, మీకందరికీ జై భీములండి. మ్యాన్ ఆఫ్ గాడ్ టు సామాన్యుడు అనే ఈ ఛానల్ని ప్రజల రాజకీయ చైతన్యాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని, మూఢనమ్మకాల నిర్మూలనకు వ్యతిరేకంగా భారత లౌకిక విధానానికి, భారత రాజ్యాంగానికి అనుగుణమైన అనుసరణీయమైన పాటలు, ప్రసంగాలు, వాస్తవాలు ఇందులో ప్రసారం చేయడానికి ఈ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలతో పాటు రాజకీయ చైతన్యానికి, సామాజిక చైతన్యానికి, మూఢనమ్మకాల నిర్మూలనకు సంబంధించిన ప్రసంగాలు, వాస్తవాలు, పాటలు వస్తాయి. కాబట్టి ఈ సందర్భంగా నేను అంబేద్కర్ రైట్లకు, శాస్త్రీయవాదులకు, కమ్యూనిస్టులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ఛానల్లో మీకు అవసరమైన పాటలు, ప్రసంగాలు వస్తాయి. ఇటీవల 3 పాటలను నేను విడుదల చేయడం జరిగింది. 4 పాటలు. ఒకటి మహాతల్లి, మన భారతదేశ చదువుల తల్లి సావిత్రి గారి పూలే గారిపై వారు చేసిన సేవపై పాట రాయడం జరిగింది. రెండవది భారత రాజ్యాంగం విలువ, భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి పాట రాయడం జరిగింది. అంతేకాకుండా ఓటు విలువను పెంపొందించే విధంగా ప్రజల్లో ఓటు నమ్ముకునే వాళ్ళను టార్గెట్ చేస్తూ రాయడం జరిగింది. అవన్నీ ఛానల్లో ఉన్నాయి. వాటిని మీరు ఆదరించండి, ఆశీర్వదించండి, ముందుకు తీసుకెళ్ళండి నాయకులు. ఇంకొకటి ఈ సందర్భంగా మీకు చేస్తున్న సూచన ఏమిటంటే, సమాజంలో మనకు గొప్ప రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా వచ్చింది. రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో, నిర్మాణ సారథ్యంలో మన జాతీయ నాయకులు వారు మనకు గొప్ప రాజ్యాంగాన్ని అందించారు. ఆ రాజ్యాంగంలో మనకున్న గొప్ప సిస్టంలో ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అమ్ముడు పోతుంది. ప్రజలు గతి లేక కాదు, ప్రజలకు తిండి లేక కాదు, ప్రజల మొరాలిటీ మీద దాడి చేస్తున్నారు వాళ్ళు. ఎన్నికలప్పుడు అదొక తంతుగా, అదొక అలవాటుగా ప్రజలకు వాళ్ళ మీదేశారు. వేసి డబ్బులు విరివిగా పంచుతున్నారు. అది వాళ్ళదొక కోణం. వీళ్ళు ప్రజలు ఎందుకు తీసుకుంటున్నారు, అమ్ముడు పోయేవాడు ఎందుకు అమ్ముడు పోతున్నాడు, దానిని మనం ఖండించాలి. ఆ ఖండించే విషయంలో వాళ్ళకి అది తప్పని తెలుసు, అది అన్యాయమని కూడా తెలుసు, దానివల్ల నష్టపోతున్నామని కూడా తెలుసు. కానీ అది వాళ్ళకంటే ముందుగా వాళ్ళ పక్కోళ్ళు, వాళ్ళ కులపోళ్ళు ఈ సమాజంలో చాలామంది తీసుకుంటున్నారు. నేను ఒక్కనే కదా అని ఆ ఒక్కోనితోనే ప్రారంభం అవుతూ, ఆ ఒక్కోడే చాలామంది అవుతాం కాబట్టి ఆ ఒక్కోడే ఆ యొక్క ఓటు నమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అంబేద్కర్ భావజాలాన్ని, కాన్సీరామ్ గారి యొక్క భావజాలాన్ని, మార్క్స్ యొక్క సిద్ధాంతాన్ని సమాజంలో బోధించి వారి చైతన్యవంతులను పరిచి, మరి ఉమ్మడి కార్యాచరణ విషయంలో మీరంతా ఈ ఓటు విలువను నమ్ముకునే వాళ్ళ మీద టార్గెట్ చేసే విధంగా పాటలు, రచనలు, ప్రసంగాలు, వీధి నాటకాలు, ప్రదర్శనలు చేయాలి. ప్రజలు దాన్ని అసహించుకునే విధంగా. ఓటు అమ్ముకునేవాడు ఎంత దుర్మార్గుడో ఫస్ట్ అతని దుర్మార్గాన్ని ఎండగడుతూనే దానివల్ల వచ్చే నష్టాలను, ఆ పాట ఎవరు తీసుకొచ్చారు, ఆ ఓటు విలువ ఏంటిదనేది వర్ణిస్తూ మనం పాటలు రాసి ఈ యొక్క ఓటు అమ్ముకునే వానిపై దాడి చేయవలసిన అవసరం, భావదాడి చేయాలి. చేసినప్పుడే ప్రజల్లో దానికి సంబంధించిన మోరాలిటీ మనం అందించిన వాళ్ళం అవుతాం. ఈ ఓట్లలో డబ్బులు పంచని కమ్యూనిస్టులు కానీ, అంబేద్కర్ రైట్లు కానీ, బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు, ఇంకా ఈ ధర్మ సమాజ్ పార్టీ కానీ, ఇట్లా మనం ఏదో చెప్పుకుంటూ పోతే ఓటు అమ్ముకునే వాడిని మాత్రం మనం ఇడిచిపెట్టొద్దు. వాని మీద పాటలు రాయవలసిందే, వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయవలసిందే. అవసరమైతే దిష్టి బొమ్మలది వాళ్ళ దగ్ధం చేయవలసిందే. ఆ రూపంలో వానికి ఆలోచన కలిగే విధంగా. మరి మన భారత సమాజంలో రాజు ఓటరే కాబట్టి ఆ ఓటు అమ్ముకునే వాడి నుంచే మన యొక్క విమర్శన అస్త్రాలు పెట్టి
ఈ సమాజాన్ని చైతన్యవంతే విషయంలో నా వంతుగా నేను 4 పాటలు విడుదల చేయడం జరిగింది. అంబేద్కరైట్లు, కమ్యూనిస్టులు మీరందరూ ఆదరించాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను. జై భీమ్.